నమస్కారం. మనతో పాటు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఉన్నారు. నవలాకారుడిగా, కథకుడిగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసిన అవసరం ఏమాత్రం లేదు. అనేక తరాల వారికి బాగా పరిచితమైన వ్యక్తి, రచయిత, గొప్ప రచయిత, క్రియేటివ్ రచయిత ఎండమూరి. వారిలో ఒక ప్రత్యేక కోణం ఉంది. అది పద్యాలంటే ఆయనకి చాలా ఇష్టం. అద్భుతంగా దాన్ని ఆస్వాదిస్తారు, ఆ కవులను అద్భుతంగా ఆరాధిస్తారు. వారి యొక్క సాహిత్య ప్రయాణంలో పద్యాల కోణాలని, ఆ ప్రభావాన్ని తెలుసుకొని మనం కూడా ఆస్వాదించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఇంటర్వ్యూ ప్రారంభించబోయే ముందు మీరు కొప్పరపు వంశం వాళ్ళు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అది మిమ్మల్ని మీ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చదువుకొని మా ఆలోచన విధానం పైన కూడా మీ ప్రయత్నం పడింది, నా పైన కూడా. ఎవరన్నా కలవాలన్నా, ఏదైనా చేయాలన్నా 1, 2, 3 ఆర్డర్. ఎవరిని కలవాలి, ఎప్పుడు కలవాలి, ఏమిటి, కలవాలా వద్దా, ఎలా డిసైడ్ చేసుకోవాలని ఒక మీమాంస వస్తుంటుంది. వచ్చినప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించడం అనేది మీ రచన ద్వారానే చాలామందికి అలవాటైంది, నాకు కూడా అలవాటైంది. అది వయసు పెరిగే కొద్దీ ప్రాక్టీస్లో పెట్టాను. అది అలా ప్రాక్టీస్ చేయటం నాకు మంచి ఫ్రూట్ఫుల్గా ఉంది. తర్వాత కొప్పరపు కోలు మీరు గుర్తు చేశారు. అంటే మీలోని పద్యాన్ని మీరు ఎంత ఇష్టపడతారు అంటానికి ఒక ఉదాహరణ, గుమ్మా సాంబశివరావు గారు ఒక ఆర్టికల్ రాశారు కొప్పరపు కవుల గురించి ఒక వ్యాస సంకలనంలో. కొప్పరపు కవుల వస్తు వైవిధ్యం, వన్య వస్తు వైవిధ్యం అని ఒక వ్యాసం రాస్తే, అందులో కొప్పరపు కవులు అనేక వస్తువులను వాళ్ళు పద్యాల రూపంలో వర్ణిస్తే ఆర్టికల్ మీకు ఎంతో నచ్చి ఆయనకు ఫోన్ చేసిన విషయం ఆయన అనేక సభల్లో చెప్తూ ఉంటారు. అదొక ఉదాహరణ పద్యం అంటే మీకు. మరి ఇంకా ఏంటంటే పద్యం ఎందుకు మిమ్మల్ని అడగాలి, ఈ పద్యం గురించి ప్రత్యేకంగా ఎందుకు ఇంటర్వ్యూ చేయాలని నాకు అనిపించిందంటే, ఇంతమంది నవలాకారులు, కథాకారులు, కథా రచయితలు చాలామంది ఉన్నారు. పెద్ద పేరు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవ్వరూ ఇంతవరకు చరిత్రలో చేయని పని మీరు చేశారు. కరుణశ్రీతోటి ప్రత్యేకంగా ఒక పద్యం రాయించి మీరు మీ దాంట్లో పెట్టడం అనేది అసలు అది నభూతో నభవిష్యతి. అది ఆనంద బ్రహ్మ అనే నవల రాస్తున్న టైం అండి. తిరుపతి అగ్రికల్చర్ యూనివర్సిటీ వాడు పిలిచినప్పుడు ఆయన చీఫ్ గెస్టు, నేను స్పీకరు. నా పక్కనే కూర్చున్నారు. అందులో హీరోకి నత్తి ఉంటుంది. హీరోయిన్ ఇలా ప్రాక్టీస్ చేస్తే నత్తి పోతుంది అంటే వాడు రాత్రంతా ప్రాక్టీస్ చేయడానికి ఒక పద్యం చదవాలన్నమాట. నత్తి ఉన్నవాడికి షా, ఫా ఆ అక్షరాలు పలకవు. ఆయన అడిగా, గురువుగారు నాకు కొంచెం అక్షరాలు వచ్చేటట్టు ఒక పద్యం రాసి పెడతారా అంటే, నేను ఉపన్యాసం మైక్ దగ్గరికి వెళ్ళి 10 నిమిషాలు రాసి వచ్చే లోపులోనే చిన్న కాగితం మీద పద్యం రాసి ఇచ్చారు ఆయన మహానుభావుడు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఇద్దరికే కాళ్ళకి దండం పెట్టానండి. ఒకటి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, ఇంకోటి విశ్వనాథ్ సత్యనారాయణ గారు. మీరు బాగా గుర్తు చేశారు. అంటే ఇలా ఆ నత్తున్న అతనికి టెక్నికల్గా దాన్ని అధిగమించడానికి, బాగా తిరగటానికి, షా అటువంటి పదాలు పలకటానికి పద్యంలో అది ఉందని మీకు ఎలా తెలుసుకున్నారు సార్ అంత సైంటిఫిక్? నాకు అది తెలియదు, కానీ అక్షరాలు పలికేవాడు, నత్తి ఉన్నవాడు ఈ అక్షరాలు పలకలేడు అన్న విషయం తెలుసు కాబట్టి ఆ 4-5 అక్షరాలు చెప్పి ఏదో ఒక పద్యం ఆ అక్షరాలు ఉండేటట్టు చెప్పండి అని చెప్పాను, అంతే. సో ఒక సైంటిఫిక్ థాట్ కదా అది. యాజ్ ఎ రైటర్ ఐ నో దట్ వాట్ ఆర్ ది డిఫికల్టీస్ ఫర్ ఏ స్టామరింగ్ పర్సన్. ఆయన దాన్ని అవగాహన చేసుకొని రాసి పెట్టారు. ఆలోచించడం అనేది ఒక శాస్త్రీయమైన ఆలోచన విధానం. సచిన్ తెండూల్కర్ బాల్ ఏ బాల్ ఎలా కొట్టాలో సచిన్ తెండూల్కర్ తెలిసినట్టే ఒక ప్రొఫెషనల్ రైటర్కి ఎలా రాస్తే పాఠకులకి నచ్చుతుంది అనేది మాకు అవగతం అయిపోతుంది. క్రికెటర్లు చాలామంది ఉన్నారు. సచిన్ తెండూల్కర్ ఒక ప్రత్యేకం, గవాస్కర్ ఒక ప్రత్యేకం, అలాగే రచయితలు చాలామంది ఉన్నారు. మీరు కూడా ప్రత్యేకంగా ఉండడానికి కారణం అలా ప్రత్యేకంగా ఆలోచించడం అనేది చెప్పాలి. థ్యాంక్ యూ. విశ్వనాథ్ని మీరు గుర్తు చేశారు. విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఈ పద్యాల గురించి మాట్లాడుతూ, పద్యాలు కానీ బాగా ధారణ చేసి సమాస చాలనతో ఉన్న ధారణ చేస్తే ప్రాణాయామం జరుగుతుంది, ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతాయి, గొప్ప ప్రక్రియ జరుగుతుంది. తర్వాత మనకు గ్యాస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏదైనా గ్యాస్ వచ్చిననిపించినా కానీ ఒక పద్యం చదివితే అది మొత్తం ఎగిరిపోతుంది. కాబట్టి చాలా ఆరోగ్యం ఉంది అందులో, హెల్త్ ఉంది పఠనంలో, పద్యాన్ని నేర్చుకోవటంలో అన్నారు. సో మీరు ఆయన్ని ఇద్దరికి పాద నమస్కారం చేసిన అందుకు ఆ రెండు కూడా అందులో హెల్త్ ఉంది. వెల్త్ ఎలాగో ఉంది. ఇది అప్రస్తుతం కాకపోతే అలసన పెద్దన అటజని కాంచి భూమిసురు డంబర చుంబి శిరస్సర ఝరీ పటల ముహుర్ముహుర్లుట తపంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనాను పరిపుల్ల కలాప జాలమున్ ఘటక జరత్కరేణు కరకంపిత సాలము శీతశైలము. దాన్ని ఇంగ్లీష్లో ఏదో అంటారండి, AR
అర్టోపెటిక్కో ఏదో సంథింగ్ ఉంది. అంటే అది చదువుతూ ఉంటే యాక్చువల్గా ఆ చెట్లు మేఘాలను కొడుతూ ఉంటే ఢమ్ ఢమా ఢమ్ అని శబ్దం వచ్చినట్టు ఈ పద్యం చదువుతున్నప్పుడు కూడా అదే స్ఫూర్తినిస్తుంది అని ఒక ఇంగ్లీష్ ఆర్టికల్ చదివాను. అది మన కవుల గొప్పతనం. ఇంకోటి ఏంటంటే ఇంకే లాంగ్వేజ్లోనూ ఇంత అద్భుతమైన ఇది లేదండి. కానీ మీరు ఆధునికంగా నవలలు కథలు అద్భుతంగా రాస్తూ పద్యాలలో యొక్క విశేషాన్ని ప్రత్యేకతని తెలుసుకొని దాని మీ ఆలోచన సరళికి శిల్పానికి శైలికి రచనకి మలుచుకున్న విధానం కూడా చాలా గొప్పది. అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల వచ్చిందండి. ఓహో. ఎందుకంటే నేనేం పెద్ద బ్రైట్ స్టూడెంట్ని కాదు. ఫస్ట్ పాయింట్, తెలుగు రాదు అసలు. 10th క్లాస్ తర్వాత అంతా ఇక్కడ ఆసాఫియా హై స్కూల్ అని ముస్లిం స్కూల్లో చదివింది. తర్వాత బీకామ్లో తెలుగు లేదండి అసలు. చార్టెడ్ అకౌంటెన్సీలో కూడా తెలుగు లేదు. తెలుగు రాదు అసలు నాకు. దేవుడా అని కూడా మా సెక్రటరీ తిడుతూ తప్పులు దిద్దుతూ ఉంటుంది ఇప్పటికి కూడా. తెలుగు రాకపోవటం వల్ల వచ్చిన కాంప్లెక్స్తో ఈ పాండిత్య ప్రకర్ష అంటారు చూడండి, మనకు తెలుసు అని చెప్పడం కోసం ఏర్పరచుకున్న విధానం అది. మా ఫాదరు హీజ్ ఎ పోయిట్, ఆయన పుస్తకాలు రాశారు. మా మదర్స్ ఫాదర్ ఆల్సో పోయిట్, ఆయన కూడా రాశారు. ఆ జీన్స్ వల్ల ఏదన్నా సడన్గా వచ్చింది అంటే నేను కొత్త రచయితలకి మీ టీవీలో చెప్పదలుచుకున్నది ఏంటంటే అన్నీ సాధ్యమేనండి. యమాత రాజబానస కూడా తెలియని నేను ఇవన్నీ తర్వాత బీకామ్ అయిన తర్వాత రైటర్ అయిన తర్వాత నేర్చుకున్నవే ఈ పద్యాలు ఇవన్నీ. ఈ యమాత రాజబానస ప్రసక్తి వచ్చింది కాబట్టి ఒక రాధా ఇద్దరు కృష్ణులు అని చెప్పి ఒక సినిమా చేశాం. కమల్ హాసన్ శ్రీదేవితో. నన్ను ఎలక్షన్స్లో గెలిపిస్తే ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ యమాత రాజబానస అని అమ్మాయిలు ఎప్పుడు అంటారు చెప్తానని చెప్పి ఎలక్షన్స్లో గెలుస్తాడు. ఇలాగా ఈ బనన బబరవ నసబస ఇవన్నీ ఉపయోగించుకోవటం గమ్మత్తైన ప్రక్రియ. పద్యంలో ఛందస్సు తాలూకు అంశాలని మీరు అలాగా సినిమాల్లో కూడా మీ దాంట్లో పెట్టి సినిమాలో కూడా రావటం అనేది, కమల్ హాసన్ లాంటి వాళ్ళ సినిమాలో రావటం, అందులో పాట కూడా ఉందండి. నసబస అదే యమాత రాజబానస అని ఒక పాట కూడా ఉంది. అది వేటూరు సుందరమూర్తి గారు రాశారు అది పాట. అది ఇదంతా కూడా ఒక క్రియేటివ్ జీనియస్ని పర్ఫెక్ట్గా వాడుకోవటం అని అనాలి. వేటూరు సుందరమూర్తి గారు గొప్పతనం ఏంటంటే ఆయన ఈ సినిమాలో హీరోయిన్ల పేర్లు ఏమిట్రా అని అడుగుతూ ఉండేవాడు మమ్మల్ని. అలాగే ఇన్సిడెంట్స్ ఏమైనా చెప్పన్నాడు. ఓ హారిక జోహారిక, హారిక హీరోయిన్ పేరు. అవును, ఛాలెంజ్లు. అలాగే చాలా ఉన్నాయి పాటలు. శుభలేఖ రాశా, అందుకు నీ ఎదకంది ఉంటుంది, నీకు అంది ఉంటుంది, ఇలాంటి ఉంటుంది, నీకు అంది ఉంటుంది. మధుర వచ్చిన గగన జగన కురుకులు అలానవేని ఉంటుంది. అవును, ఆ పాటకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఆయన స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు మాకు. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఛాలెంజ్. అవును సార్. విజయశాంతి చిరంజీవి. అవును. కోదండరామిరెడ్డికి అసలు మామూలు తెలుగే రాదు. ఇదేంటో అన్నాడు. బాగుంది కదండి, గజగమన, ఇందువదన, కొందరదన అంటే అర్థం చెప్పన్నాడు. చెప్పాను, సరే అర్థం కాలేదు కానీ బాగుంది పెట్టేద్దాం అన్నాడు. సౌండ్ బాగుందండి. అది చాలా హిట్ సాంగ్ అయిన తర్వాత. చాలా హిట్ కదా. ఇందువదన, కొందరదన, మందగమన, మధుర వచ్చిన గగన జగన కులుకులు అలనవే. కులుకులు అలనవే అంటే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను అప్పుడు. నేను ఈ పాట తీసుకెళ్ళి మా మేనమామ గారు కానీ కవి బొబ్బరపు కొడుకు అనమాట అడిగాను, ఇవన్నీ ఏంటి? ఇందువదన, మధుర వచన, మందగమన, గగన జగన కూలుకులు అరణవి. జగనమే అంటే గగనమే. జగన అంటే గగనం అంటే శూన్యం అండి, నడుము లేనిది, సన్నగా ఉంటాం అని అన్ని అర్థాలు చెప్పించుకున్నాను నేను. చెప్పించుకుంటే ఇది ఎందులోది అన్నాడు. సినిమా పాట అన్న. సినిమా పాటలో ఇంత కవిత్వం, ఇంత సాహిత్యం అన్నాడు. ఆయనే అవధాని. సో అలా మీరు ఇదంతా నాకేమనిపిస్తుంది, మీరు ప్రారంభంలో నా పద్యం చదివారు అటజనిగాంచి భూమిస్తుడు. ఈ ప్రబంధాలతో మీకు ఎలా పరిచయం ఏర్పడింది? ఎందుకు ఆకర్షణ కలిగింది సార్? ఇంట్రెస్ట్ ఉంది. మాకు నానిటేలు ఉండేది, అలసాన పెద్దన వారిది. ఇప్పుడు నేను చదివింది. అవును. ఒక కవి కాదు, ప్రవరుడు హీరో. అందులో ఆయన ఎంత అందగాడు అంటే, ఆయన తెల్లవారుజాముని చెరువుకి స్నానానికి వెళ్తూ ఉంటే అప్పటి వరకు ఆ ఊళ్ళో ఆడపిల్లలు ఆలస్యంగా లేచేవారట నిద్ర. కానీ వీళ్ళందరికీ కొత్త అలవాటు వచ్చింది, తెల్లవారుజామునే లేవటం. ఎందుకు వచ్చిందంటే, ఈ ప్రవరుడు అనేవాడు పొద్దున్నే వెళ్తాడు కదా, ఆయన చూడటానికి వీళ్ళందరూ తెల్లవారుజామున లేవటం అనేది నా కల్పన అది. అలాగే ఆపురి బాయకుండు మకరాంక శశాంకం, అంత అందమైన వాడు. అలాంటి వాడికి ప్రవరుడు వచ్చి చిన్న లేపనం ఇస్తాడు.
హిమాలయాలకు వెళ్తాడు. తరమే ఈ నగమహత్యం బెరుగా అని తర్వాత అటజని కాంచి భూమిశ్వరుడు. ఇంత లేసి కన్నులుండ ఉంటుంది వరుదిని. ఇంతలో కన్నులుండ ఆయన వేడదే భూసూర్యత్వం ఆన్సర్ చెప్పదు, ఎటు వెళ్ళాలో ఇంటి కిందకి. అప్పుడు జ్ఞాన తపాగ్నిహోత్ర పరతంత్రుడు నేని అని చెప్పి పద్యం పాడితే అగ్నిదేవుడు వచ్చి తీసుకెళ్తాడు. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. చాలా ఆ ఇంట్రెస్టింగ్తో కొంచెం పద్యాలు అక్కడక్కడ కంటతా పడితే అది వచ్చేసింది అనమాట. అంటే ఇప్పుడు కొత్త రచయితలకి నేను చెప్పే సలహా అదే, మీరు చదివే కొద్దీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఎక్కడో రాస్తారు, మెదడు అనేది ఒక రిజర్వాయర్ లాంటిది, మనం రాస్తూ ఉంటే అది ఖాళీ అయిపోతూ ఉంటుంది భావాలు, మళ్ళీ కొత్తవి నింపుకోవాలి అంటాడు. గొప్ప మాట. అలా ఎప్పటికప్పుడు చదువుతూ ఉండకపోతే రచయితలు వమనం చేసుకోవటం మానేసి రాయటం మొదలు పెడతారు. అది ఆ రిజర్వాయర్ ఖాళీ అయిపోతుంది, మళ్ళీ దాన్ని నింపాలంటే మనం చదవాలి, చదివితే భావాలు పదాలు శబ్దశక్తి వస్తుంది. సో మీరు ఈ ప్రబంధాలకి ఆకర్షణ మీరు ఎవరు, మీ తాతగారు ఎవరు ప్రభావం ఉందా సార్? తాతగారు చిన్నప్పుడు నాకు మంత్రపుష్పాన్ని నేర్పారండి. ఐఎమ్ నాట్ ఇంటెలిజెంట్, నాకు తెలియనివాడు కాదు, కానీ గ్రహణ శక్తి పెరిగింది. ఈ సందర్భంగా మళ్ళీ కొంచెం అప్రస్తుతమైన విద్యార్థులకు పాయింట్ చెప్తాను. నేను మిమ్మల్ని మీ పేరేమిటి అని అడిగాను అనుకోండి, నా ప్రశ్న మీ జ్ఞానేంద్రియం ద్వారా లోపలికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. సమాధానం కర్మేంద్రియం ద్వారా బయటకు వస్తుంది. జ్ఞానేంద్రియానికి కర్మేంద్రియానికి గల అనుసంధానమే జ్ఞాపకం, మెమరీ. ఇక్కడ లోపల దాదాపు 5 లక్షల న్యూరాన్స్ యాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు పోకిరీలో హీరో ఎవరు? మహేష్ బాబు. ఇది యాక్టివ్ న్యూరాన్ అంటారని అడగగానే సమాధానం చెప్పగలం. అలాగే మిమ్మల్ని ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ కానీ న్యూటన్స్ లా అంటే కొంచెం ఆలోచిస్తారు, మర్చిపోయి ఉంటారు, వాటిని డెడ్ న్యూరాన్స్ అంటాం. ఈ యాక్టివ్ న్యూరాన్స్ అన్ని యాక్టివేట్గా ఉండాలంటే విద్యార్థులు రాత్రిపూట ఒక 10 నిమిషాలు, పొద్దున తెల్లవారుజాము ప్రత్యూష సమయంలో బ్రహ్మ సమయం అంటారు, ఆ సమయంలో కొంచెంసేపు చదువుకుంటే ఆటోమేటిక్గా జీవితాంతం గుర్తుంటాయి. అంటే మామూలుగా ఈ షార్ట్ మెమరీ లాంగ్ మెమరీ కూడా అంటుంటారు కదా, అదేంటి సార్ అది? మనకి ఇష్టం అన్నది లాంగ్ మెమరీ అండి, మనకు అవసరం లేనిది షార్ట్ మెమరీ. ఇప్పుడు మీరు రైల్వే టికెట్ బుక్ చేసుకున్నారు, వెళ్ళే వరకు మీకు సీట్ నెంబర్ గుర్తుంటుంది, ఎక్కగానే మర్చిపోతారు, అది షార్ట్ మెమరీ. కానీ దురదృష్టం ఏంటంటే పోకిరీలో హీరో షార్ట్ మెమరీలో ఉండాల్సింది లాంగ్ మెమరీలో ఉంటుంది, అది దాంతో ఈ 5 లక్షల న్యూరాన్స్ షార్ట్ మెమరీస్తో ఎన్నో విషయాలు గుర్తుపెట్టుకోవచ్చు. బాహుబలి డైరెక్టర్ ఎవరు చెప్తారు, వెంటనే చెప్పారు, ఏదో అన్నీ చెప్తారు. అంటే షార్ట్ మెమరీలో ఉండాల్సినవి అన్నీ లాంగ్ మెమరీలో పెట్టుకొని ఈ లాంగ్ మెమరీలో ఉండాల్సినవి అన్నీ డెడ్ అయిపోతూ ఉంటాయి. ఈ సందర్భంలో మళ్ళీ మిమ్మల్ని మీ రచనలే గుర్తు చేయాలి సార్. ఏదో A+B² ఏంటి అంటే వాడు చెప్పలేడు. అదే చిరంజీవి సినిమా చెప్తాడు, ఎన్ని గంటలకు ఒక పాటలో ఎన్ని రంగులు మా బట్టలు వేసుకున్నాడన్న చెప్తాడు, వెంటనే చెప్పేస్తాడు. అంటే మెమరీ వాడికి లేకపోవటం కాదు, ఇంట్రెస్ట్. అంటే చాలామంది తల్లులు అలాగే కంప్లైంట్ చేస్తారు, మావాడు బాగా చదువుతాడు కానీ ఎక్కువ జ్ఞాపకం ఉండవు అని. ఎందుకు ఉండవాడు జ్ఞాపకం? అన్నీ ఉంటాయి, అనవసరమైనవి ఉంటాయి, అది ప్రాబ్లం. అవును. సో ఈ ఆలోచన విధానం ఇంత సైంటిఫిక్గా ఆలోచించడము, మ్యాథమెటికల్ థింకింగ్, సైంటిఫిక్ అప్రోచ్, ఈస్థెటిక్ సెన్స్ అంటారు కదా. నేను 6వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను, 7వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యానండి. దీనికి కారణం మా అమ్మ నాన్నగారు, తాతగారు. ఆయన దగ్గర పెరిగాను నేను, అక్కడ ఫెయిల్ అవుతూ వచ్చాను. ఆయన చచ్చిపోయిన తర్వాత నేను మా ఫాదర్ దగ్గరికి వచ్చాను. ఆయన వల్ల నేను ఈరోజు ఇలా ఉన్నానండి, మహానుభావుడు. ఆయన వల్ల ఉన్నాను ఈ రోజుల్లో. తాతగారేనా? ఆయన మా నాన్నగారండి. మా తాతగారు అంటే మా అమ్మ నాన్నగారు, మాతామహుడు. మాతామహుడు. ఆయన చనిపోయిన తర్వాత మా ఫాదర్ దగ్గరికి వచ్చాను. మా ఫాదర్కి 4 పిల్లలు, 4ని పోషించలేక మామగారి దగ్గర దింపేసి నన్ను వదిలేసాడు, నన్ను మా తమ్ముడిని. అది చాలా వేవర్స్ బాల్యం, చదువు లేదు, ఊరికే తిరుగుడు ఆటలు ఫెయిల్ అయిపోయాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన మొదట నేర్పింది, పొద్దున్న లేవగానే 4 కలిసి వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశాతూర కర్తవ్యం, ఇలా మొదలుపెట్టేవాడు. దాంతో గ్రహణ శక్తి బాగా పెరగడం మొదలుపెట్టి మెమరీ పెరిగింది. నేను వచ్చిన తర్వాత అడిగాడు, 5వ క్లాస్ ఫెయిల్ అయ్యావు, నువ్వు 6వ క్లాస్ ఒకసారి 7వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యావట కదా, ఏంట్రా కారణం అన్న. నాకేం రాదు నాన్నగారు, నాకు ABCDలు రావు, ఆయిల్ రావు అంటే ఆయన అన్నాడు, 4వ ఎక్కం రాదా నీకు? నాకు 4ఏ కాదు 2వ ఎక్కం కూడా రాదండి అన్న. 40వ ఎక్కం కంటతా 40వ ఎక్కం వరకు కంటతా పెట్టి చెప్తే కానీ నీకు భోజనం లేదురా అన్నాడు. ఆయన చాలా భేదవాడు, అక్కడ ఏదో పెద్ద భోజనం లేదు, ఏం లేదు. మరుసటి రోజు వెళ్ళి 40 ఎక్కలు వచ్చినాయి నాన్నగారు అన్న. నిజంగా 40 ఎక్కలు వచ్చినాయో ఒక్క రోజులో? 40 ఎక్కం ఒకటే వచ్చింది అని అడిగాడు. 40 ఎక్కలు వచ్చినాయి. 23వ ఎక్కం చెప్పరా అన్నాడు. ముందు నుంచి చెప్పనా వెనక నుంచి చెప్పనా అని అడిగాడు. అబ్బో, ఆయనకి అర్థం కాల. వెనకాల నుంచి చెప్పన్నాడు. 23 10 230, 23 9 207, 8 184, 7 121, 6 132,
5 115 4 92 చెప్పుకుంటాడు. మరి నీ తెలివితేటలు ఉన్నాడు, ఫెయిల్ అయ్యావు ఎందుకురా అన్నాడు. ఇక్కడ అందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే తెలివితేటలు వేరు, జ్ఞాపక శక్తి వేరు. ప్రతివాడికి 5 లక్షల విషయాలు జ్ఞాపకం ఉంటాయండి. ఏవి అనేది ప్రాబ్లం. సో ఒక రోజులో ఇలా వచ్చినప్పుడు ఆయన డౌట్ వచ్చింది, ఇది ఎక్కాల్లో ఏదో మిస్చిఫ్ ఉందిరా, నేను పద్యం చెప్తాను, అది ఎంతకాలంలో కంటతా పడతాను, పద్యం చెప్పండి నాన్నగారు చూస్తాను. అప్పుడు ఆయన ఒక పద్యం చెప్పాడు. ఇది అలసాని పెద్దన గారు కృష్ణదేవరాయల గారి దగ్గర చెప్పిన పద్యం. పూత మెరుంగులున్ పసరు పూప బెడంగల జూపునెట్టి వాకైతలు జగ్గు నిగ్గు నెనగావలే కమ్మన కమ్మనన్ బలెన్ రాత్రియన్ బవలు మరుపురాని హొయల్ చెలియార జంపు నీ దాతరి దమ్మిచూలి కట్ చేసి చెప్పేస్తున్నాను. ఇది తెలుగు అచ్చ తెలుగు పఠించిన, మరి సంస్కృతంబు పఠించిన నెక్స్ట్ 14 భారతీ వధూటి తపనయ్య గర్భనికటి భవదానన పర్వసాయితి. ఇదండి పద్యం. అది ఆంధ్ర తెలుగు భాగం, అది సంస్కృత భాగం. సంస్కృతం. ఇది చెప్పేసరికి ఆయన కన్విన్స్ అయ్యాడు. అది చెప్పేసారు, నేర్చుకున్నారా వెంటనే? వెంటనే ఎంతసేపు పట్టింది సార్? 3 days పట్టిందండి. అబ్బో, అంటే చిన్న వయసే కదా, స్కూల్ ఉంటుంది. నేనంతా 7వ క్లాస్, 2వ సంవత్సరం 7వ క్లాస్, చాలా చిన్న వయసు. ఇంకక్కడి నుంచి వెనక్కి చూసుకోవటం లేదు. ఈ తెలుగు సాహిత్యంలో మన పురాణాలు, మన ఇతిహాసాలు, వీటి గురించి రాసే రచయితలు 2 రకాలుగా ఉన్నారండి. ఒకటి అంతా అదే అంటే ఎవరికి అర్థం కాదు. అది ఆ టేస్ట్ ఉన్న వాళ్ళకి, అర్థం ఉన్న వాళ్ళకి. మన బాలాంతరపు వెంకటరమణ గారు వీళ్ళు రాస్తున్నారు కదా, అవును, అదే గ్రూప్ అండి. వెంకట భారతీశ్వర గారు కాదండి, మన బాలాంతరపు వెంకటరమణ గారు అని ఇప్పుడు రాస్తున్నారు. అచ్చ తెలుగు, మామూలు తెలుగు, పాపులర్ తెలుగు రాసేవాళ్ళకి అసలు పురాణాలు తెలియవు, సంస్కృతం తెలియదు, సవర్ణ దీర్ఘ సంటే కూడా ఏం తెలియదు. ఇది అది మిక్స్ చేస్తే మన పాఠకులకి తెలుగులో ఇంత అందం ఉందా అని చెప్పాలని నా ఉద్దేశం. అందుకనే ఈ మాటికి ఇప్పుడు ఆయన ఎవరు, మన కరుణశ్రీ గారు, నేనొక పూల మొక్క కడ నిలిచి చివాలను కొమ్మ వంచి గోరాంచడినంతలోను విరున్ని జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము దీతువా అనొచ్చు బావురమన్నవి కునిగిపోతే నా మనసంత ఏదో పుష్ప విలాప కావ్యమేం. తలుపు తీసి 15 ఏళ్ల ఏడుగల బాలిక పోలిక రాచపిల్ల దిగుచున్నది కిందికి మెట్ల మీద కుంతి విలాపం. ఇవన్నీ ఇంత సులువుగా ఇంత బాగా చెప్తే ఈ తెలుగు పట్ల మనవాళ్ళకి ఏదైనా కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుందేమో అని నా ప్రయత్నం. చాలా మంచి ప్రయత్నం కదా సార్. ఇప్పుడు మీరు మీ రచనల గురించి ఒక పాఠకుడిగా ఒకసారి సమీక్షించి కూడా గుర్తు చేసుకుంటే, తిలక్ లాంటి కవులు మాలాంటి చాలామందికి మీ రచనల ద్వారానే పరిచయం అన్నారన్నది అతిశయోక్తి కాదు సార్. నా అక్షరాలు వెన్నెల్లో టైటిలే పెట్టేశారు మీరు. ఇప్పుడే అన్నారు మీరు, ఇటువంటి ఇంత అద్భుతమైన సాహిత్యం ఉంది, ఇంత గొప్ప పద బంధాలు ఉన్నాయి, పద సుగంధాలు ఉన్నాయి, పరిమళాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మనం రాసే రచనల్లో వాటిలో వాడుకలో పెడితే ఎంత తొందరగా కనెక్ట్ అవుతారు, ఎంత ఆకర్షితులు అవుతారు, ఒక వంతెనలాగా పనిచేస్తుంది కదా. మీరే దానికి ఉదాహరణ. కన్యశ్రీ పద్యాన్ని పెట్టడానికి సైంటిఫిక్గా ఆలోచించి పెడితే అది ఎంత మోడర్న్గా సైంటిఫిక్గా సైన్స్ ఆఫ్ హెల్త్ను ఆలోచించారో, అలాగే మెమరీకి పద్యాలు చాలా ఉపయోగపడతాయి అనేది మీరు పదే చెప్తుంటారు. అవును, నేను చాలా అదొకటే కాదండి, నేను రచయితలకి చెప్పేది ఏంటంటే పోతన చదవమంటాడు. నన్నయ్య తిక్కన పక్కన పెట్టండి, పోతన చదవాలండి. ఎంత బాగా రాస్తాడండి. పోయమ్మ నీ కుమారుడు మా ఇంట్లను పాలు పెరుగు మననీడమ్మ పోయేదం ఎక్కడికైనాను మా ఇంట్లను సులభులాన మంజులవాణి. సింపుల్గా సులభులు అంటే గేదెలు, ఆవులు, వాటి మీద ఒట్టేసి చెప్తున్నాము. మీ అబ్బాయి గొడవ మేము పోతున్నాం అంటాడు. సింపుల్గా ఉంది కదా పద్యం, హాయిగా ఉంది. వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు అబద్ధం చెప్పొచ్చు అదిప నీకు పాపం రాదు అన్నాడు. పోతన చదవకుండా రైటర్ అవ్వలేడండి. నాకు తెలిసిన సులభ శైలి రాయాలండి. క్లిష్టమైన శైలి ఓకే, అది ఓకే, అందరికీ అర్థం అవ్వాలి. చదువుతూ ఉంటే ఒక లయ ఉండాలండి. అతను అక్కడికి వెళ్ళాడు, అతను వెళ్ళాడు, మూడిట్లో చాలా తేడా ఉందండి. ఆ చదివే ఫ్లోలో చాలా తేడా ఉంది. కాంప్లెక్స్ చేయకూడదు, దాన్ని క్లిష్టంగా చేయకూడదు, హాయిగా సులభతరంగా ఉండాలి. ఏం దృశ్యం మనం చెప్పదలుచుకున్నాము అది ఎక్కడ పెట్టాలి అనేది కూడా కావచ్చు. ఈ సందర్భంలో మీరన్న ఈ సులభంగా అందరికి అర్థమైతే ఎట్లంటే, తిరుపతి వెంకటగోళ్ళు పాండవ ఉద్యోగ నాటకాలు ఉన్నాయి. బావా ఎప్పుడు వచ్చి తీవు, ముందుగా వచ్చి తిన్నది. మామూలుగా జనం మాట్లాడుకుంటే జనం భాష కదా అది. అది ఎంతగా జనంలోకి వెళ్ళే పండిత పామరులు, మన పల్లెల్లో గేదెలు తోలుకునే వాళ్ళు కూడా ఆ పద్యాలు చదువుతారు. అంతగా పద్యం లోపలికి వెళ్ళింది. సో మీరు పదే చెప్తుంటారు కదా, జ్ఞాపశక్తి పెరగడానికి పద్యాలు నేర్చుకోవడానికి ఉన్న సంబంధం మీరు అనుభవించింది ఏంటి సార్? అది ఆటోమేటిక్గా వచ్చేసిందండి చిన్నప్పటి నుంచి. నేను రైటర్ అవడానికి కారణం కూడా జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండటమే. గబుక్కుని రాస్తూ ఉండగా ఏదో గుర్తొస్తుందండి. ఇప్పుడు ఉదాహరణకి వేటూరు సుందరామూర్తి గారు భక్త కన్నప్పలో కొట్టితే నేనని పడగొట్టితే నేనని, అవును అది పాట వింటూ ఉంటేనే ఒక యుద్ధం జరుగుతున్న ఫీలింగ్ వస్తుందండి.
ఒక రైటర్ రాసేటప్పుడు నువ్వు ఏ రసానుభూతి కలిగించదలుచుకున్నావు, సరళంగా మధుర మందాకిని టైప్లో రాస్తున్నావా, జడ 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 ఏ సీన్కి ఎలా రాయాలి పదప్రయోగం అనేది ఒక ఆర్ట్ అండి. ఇదంతా ప్రొఫెషనల్ రైటింగ్లో అవసరమైంది ఆర్ట్. అది తెలియాలంటే మనకి పద్యాలు తెలియాలి, వర్ణనలు తెలియాలి. కొంచెం వాల్మీకి బాగా రాస్తాడు శృంగారం, అది ఎక్కడ చదివామనుకోండి రాస్తూ ఉండగా పోపులు పెట్లు లవంగం ఎక్కడుంది యాలక్కాయ ఉన్నట్టు తీసేసి అందులో వేసేస్తూ ఉంటాం అనమాట. ఆ సంస్కారం ఆ సాంగత్యం అద్భుతంగా ఉపయోగపడుతుంది. అవునండి. అంటే మీరు అన్నట్టుగా రచయితలు సాహిత్యవేత్తలు కావాలనుకునే వాళ్ళకి ఓకే, మామూలుగా ఉద్యోగాలు చేసుకొని జీవిద్దాం అనుకున్న వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆస్వాదించేవాళ్ళు వేరు, వంట చేసేవాళ్ళు వేరు, వంట ఆనందించేవాళ్ళు వేరు. చాలా తేడా. మీరు చెప్పేది రెండో టైపు. వాళ్ళకి వంట బాగుండాలంటే మనకు వంట చేయడం తెలియాలి. మన దగ్గర లవంగాలు యాలక్కాయలు ఉండాలి, అవన్నీ ఉంటే వంట అద్భుతంగా ఉంటుంది. ఆ దినుసులు ఉండాలి, అవి ఎప్పటికప్పుడు కొత్తగా కొనుక్కుంటూ ఉండాలి. అంటే ఈ పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులు వీళ్ళందరికీ కూడా మెమరీ, జ్ఞాపశక్తి, తర్వాత పవర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. అవునండి. అక్కడ మన పద్యం ఉపయోగపడుతుందా? అంటే అది మరీ చదువుకునేవాడిని ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేవాడిని పద్యాలు చదవరాను అంటే కష్టం ఇప్పుడు ఈ టైంలో. కాబట్టి అది అంత ఉపయోగపడదు. కానీ మెమరీ టెక్నిక్ పెంచుకోవడానికి చాలా ఈజీ టెక్నిక్స్ చాలా ఉన్నాయండి. రాత్రిపూట ఒక 15 నిమిషాలు చదివి మళ్ళీ ఇంకెవరితో మాట్లాడకుండా పడుకొని పొద్దున లేవగానే రాత్రి చదివింది 15 నిమిషాలు మళ్ళీ చేసి, అది సైంటిఫిక్గా కూడా యాక్సాన్ బాండ్స్ అంటారు. ఉదాహరణకి మీరు A+B² చదివారనుకోండి, A²+B²+2AB అని ఒక ట్రయాంగిల్ బాండ్ ఏర్పడుతుంది. ఆ తర్వాత మీరు టీవీ చూశారనుకోండి, అందులో అబ్బని తీయని దెబ్బ అని పాట వచ్చిందనుకోండి, వెంటనే ఈ ట్రయాంగిల్ బాండ్ పెంటగాన్ బాండ్ అయిపోతుంది. A² నువ్వు వస్తానంటే +B² నేను కాదంటానా +2AB అవుతుంది. పొద్దున అయ్యేసరికి 2 పోతాయి అందులోంచి, ఎందుకంటే మన బ్రెయిన్ ట్రయాంగిల్ బాండ్స్ని నిలబెట్టుకుంటుంది. అప్పుడు ఇంటర్వ్యూలో అలాంటి A+B² చెప్పరా అంటే వాడికి A² ఒకటే గుర్తుంటుంది, తర్వాత ఏం గుర్తుండదు. అందుకని రాత్రిపూట పొద్దున పూట చదివితే సాలిడిఫై అయిపోతుంది, కాంక్రీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పద్యాలు నేను బీయింగ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ ఐ షుడ్ నాట్ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్, కామర్స్ కదా మాది. ఎందుకు గుర్తున్నాయంటే ఇదే టెక్నిక్ అండి, మా ఫాదర్ చెప్పిన టెక్నిక్. ఇందాక మీరు చెప్పారు శైలి గురించి మాట్లాడుతూ, మామూలుగా మీరు ఇందాక భట్టుమూర్తి గురించి చెప్పారు, అలాగే అలసాని పెద్దల గ్రథ గురించి చెప్పారు. జనరల్గా వాళ్ళ పాకం వేరు, విశ్వనాథ వాళ్ళ పాకం వేరు. మీదేమో చాలా లలితంగా చాలా బాగుంటుంది. పోతన లావతం తెలియదు ధైర్యమ విలోలంబయ్య ప్రాణములు టావులు దెబ్బలు సిరికించెప్పుడు శంఖ చక్ర యుగముంచి ఏదోయి సంధింపుడు. అవును, పోతనండి. మీరు ఎంతమంది చదువుతున్నారు అన్ని రకాల పాకాల వాళ్ళని, మీ పాకం చాలా శైలి చాలా సులభంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, అందరికీ అర్థమవుతుంది. మీ శైలి పైన ఎవరైనా ప్రభావం ఉందా? మీరు ఆ శైలిని ఎలా తెచ్చుకున్నారు సార్, ఏర్పరచుకున్నారు? నా మీద ఎవరిదన్నా ప్రభావం ఉందంటే ఇద్దరేనండి, పోతన మన జంజాల పాపేశ్వర గారు, కొంచెం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, బాలగంగాధర తిలక్ మామూలే. అంటే మీ శైలి ఇంత సులభంగా అందంగా ఉండటానికి వాళ్ళ ప్రభావం అంటారా? ముఖ్యంగా పోతనండి. ఎవడన్నా సరే రైటర్ అవదలుచుకున్నాడు కంపల్సరీగా 3 చదవాలండి. ఒకటి వాల్మీకినండి. వాల్మీకి అంటే కథాంశం, నువ్వేం చెప్పదలుచుకున్నావు, ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్నావు. రాముడు సీత అడవికి వెళ్ళారు, ప్రాబ్లం స్టార్ట్ అయింది. అక్కడ ఒక విలను రావణాసురుడు, క్లైమాక్స్, చిన్న సైడ్ క్యారెక్టర్ ఆంజనేయులు, లక్ష్మణుడు, విభీషణుడు. వీళ్ళు కూడా చాలా ఉదాత్తమైన వ్యక్తిత్వాలు, వ్యక్తిత్వ పోషణ అంటారు. ఇంతకన్నా ఏం కావాలంటే రచనకి అది చాలా ముఖ్యం. ఫస్ట్ అండి. నెక్స్ట్ నాటకీయత ఉండాలి, దానికి నన్నయ్య. భారతంలో ఉన్న నాటకీయత ఇంకెక్కడ ఉందండి? తిక్కన గారు నా ప్రసిద్ధులు కదా నాటకీయతకి యాక్చువల్గా. మూడోది శైలి, శిల్పమేమో నన్నయ్య అండి, శైలి ఏమో పోతన. శైలిపోతాం. మనం చెప్పదలుచుకున్నది ఎప్పుడు గంభీరమైన పదాలు వాడాలి. ప్రళయకాల జంఝామారుతంలాగా అతను లోపలికి ప్రవేశించాడు అనగానే విజువలైజేషన్ వచ్చేస్తుంది. అతడు తాపీగా ప్రవేశించాడు అంటే నెమ్మదిగా ప్రవేశించాడు. అలా ఏ భాష ఎప్పుడు వాడాలి అనేది చదవాలంటే ముందు బేసిక్ ఈ ఫౌండేషన్ ఉండాలి, పునాది ఉండాలి. అంటే కథాంశము, కథను ఎలా సిద్ధం చేసుకోవాలి, నాటకీయత, పాత్ర పోషణ, క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, పోస్ట్ క్లైమాక్స్, అది ఏ స్టైల్లో చెప్పదలుచుకున్న స్టైల్స్ ఉంటాయి చాలా. అబ్సర్డిటీ, న్యాచురలిజం, రియలిజం, ఎక్స్ప్రెషనిజం, డ్రామా, విశ్వనాథ్ గారు మెలో డ్రామా, ఈ రకరకాల పద్ధతుల్లో నువ్వు నీ సబ్జెక్ట్ని ఏ రకంలో చెప్పదలుచుకున్నావు. రామాయణాన్ని అబ్సర్డిటీలో కూడా చెప్పచ్చు. సో మీరంటే కథాంశం మనం ఎలా ఉండాలి తెలుసుకోవాలంటే వాల్మీకిని చదవాలి, తర్వాత నాటకీయత కావాలంటే నన్నేం చదవాలి, శైలి కావాలంటే పోతన చదవాలి. తర్వాత చాలామంది మీ సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేసిన పెద్దవాళ్ళు నాతో మాలో మాట్లాడుతున్న సందర్భంలో
తిక్కన గారికి మీకు పోలుస్తారు. ఆయన మహాకవి, మీ ఇద్దరు అసలు వాళ్ళ ఉద్దేశం అది కాదు. ఒక డ్రామా ఉంటుంది కదా, నాటకీయత, ఒక నాటకీయత అంటే చదివింపజేయటము. ఇలా పుస్తకం తీసుకున్నామంటే మొత్తం అది అయిన దాకా మనం. చాలా చిన్న ఉదాహరణ చెప్తాను. హీరో హీరోయిన్లు కలుసుకోవాలి, అతను లోపల ప్రవేశించాడు. హీరోయిన్ పుస్తకం చదువుకుంటుంది, ఆమెను చూసి లోపలికి రావచ్చా అని అడిగాడు అనుకోండి. అది నేనైతే ఎట్లా రాస్తానంటే, అతను తలుపు తీసి ఒక క్షణం ఆగిపోయాడు. తను చూస్తున్నది శిల్పాన్న, బతికున్న అమ్మాయినా అని ఏదో అనుకున్నాడు. లోపలికి ప్రవేశించిపోయి మళ్ళీ ఆగిపోయాడు. లోపలికి ప్రవేశిస్తే ఆవిడ సంభాషణ ప్రవేశిస్తుంది. అలా కాకుండా కొంచెంసేపు చూడాలి అంటే మౌనంగా ఉండాలి. అందుకని చూస్తూనే ఉన్నాడు. అలికిడికి ఆమె తలెత్తి చూసింది. మళ్ళీ స్క్రీన్ ప్లే అండి, షాట్ అక్కడ అయిపోయింది. ఈ షాట్ తలెత్తి చూసింది. అపరిచితుడిని చూసి దిగ్భ్రమగా లేచింది. షాట్ విజువలైజేషన్. ఇదంతా ప్రొఫెషనల్ రైటింగ్ అండి. మంచి రైటింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొఫెషనల్ రైటింగ్. ప్రొఫెషనల్ రైటింగ్ అంటే 10 మందితో చదివించేది. పుస్తకాలు 4 రకాలండి. ఎక్కువ మందితో ఎక్కువ కాలం చదివించేవి అంటే రామాయణం, భారతం, భగవద్గీత ఎక్కువ మందితో ఎక్కువ కాలం చదివించేవి. తక్కువ మందితో ఎక్కువ కాలం చదివించేవి అంటే ఈ శ్రీశ్రీ, ఈ కోటరీస్ ఉంటాయి చూడండి, వాళ్ళు 100 సంవత్సరాలు కూడా చదువుతారు శ్రీశ్రీ, కానీ తక్కువ మందే ఉంటారు ఆ గ్రూపు. తక్కువ మంది చేత ఎక్కువ కాలం చదివి, ఎక్కువ మంది చేత తక్కువ కాలం చదివించేవి అంటే నా తులసిదళం ఏమైనా ఉన్నాయనుకోండి, అది రిలీజ్ అవగానే కొన్ని వేల మంది చదివేశారు. తర్వాత అది నెమ్మదిగా చరిత్రలో అది ఆల్ టైమ్ హిట్స్, హాల్ టైమ్ హిట్స్ అంటారు. తర్వాత తక్కువ మందితో తక్కువ కాలం అంటే 10 రోజుల్లో మర్చిపోతారు రైటర్స్. ఎక్కువ మందితోటి ఎక్కువ కాలం చదివించాలంటే ముఖ్యంగా పెట్టుకోవాలి కదా శిల్పం. అది రాయాలంటే మనం వాల్మీకి, వ్యాసుడు అలా ఉండాలి. కవిత్రాన్ని ఎలా చూస్తారు సార్ ఈ యాంగిల్లో? చెప్పాను కదా అన్నయ్య గురించి. అన్నయ్య తిక్కన ఎర్రాపగడ ముగ్గురటువంటి వాళ్ళే కదా. ఎర్రాపగడ గురించి నాకు అంత తెలియదు. అదే కానీ బాగానే రాస్తాడు అతను. నక్షత్రాలు వెలుగుతున్నట్టున్నాయి, తెర తిరిగినప్పుడు. తిక్కన గారితో మీకు తిక్కన గారి పద్యాలతో అనుబంధం అది నాకు తెలియదండి. అంత తిక్కన గారి యొక్క ఇది బై బర్త్ వచ్చినట్టే అనుకుంటున్నాను, అంతే తప్ప ఆయన గురించి నాకు ఎక్కువ తెలియదు. ఈ నాటకీయతకి తిక్కన కన్నా నాకు తెలిసినంతలో షేక్స్పియర్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. మీపై కింగ్ కదా నాటకీయతలో, షేక్స్పియర్ కింగ్, అవును, డౌట్ లేదు అందులో. అది ఏమైనా ఉందేమో మరి. మామూలుగా ఈ సులభ శైలి అనే విషయాన్ని మళ్ళీ ఒకసారి మనం తలుచుకుంటాం. మీ శైలిలో ఇంగ్లీష్ నవలాకారులు నవల యొక్క ఇదేమైనా ఉందంటారు సార్? మొదట్లో ఉండేదండి. ఆర్థర్ హేలీ, ఇర్వింగ్ వేలస్, జేమ్స్ ఆట్లీ చేజ్, ముఖ్యంగా జాన్ క్రేజీ అని ఒక రైటర్ ఉండేవాడు. ఈ నలుగురి కొంతకాలం చదివాను. దాని తర్వాత ఎందుకు మానేశానంటే చదివే కొద్దీ వాటి ప్రభావం ఎక్కువైపోతుందని వాటిని మానేసి, ముఖ్యంగా ఒక పుస్తకం రాశాను నేను, చెంగలో పోదండ అని చెప్పి. అతని పుస్తకం యాజ్ ఇట్ ఈజ్గా రాశాను, చెంగలో పోదండ. అలాగే ప్రార్థన అని చెప్పి ఒక నవల, అది దాదాపు ప్రేరణే. ఇలా 4-5 పుస్తకాలు రాసిన తర్వాత ఈ ఇంగ్లీష్ పుస్తకాలు చదివితే ఏమవుతుందంటే ఇంత బాగా రాయటం కన్నా ఇదే రాసేస్తే సరిపోయింది కదా అనే ఫీలింగ్ వస్తే ఒరిజినాలిటీ తగ్గిపోతుందండి. అందుకని ఇంక చదవడం మానేసాను పూర్తిగా అప్పటి నుంచి. సో మన తనం పోతుంది మన అనే ఫీల్, నా కలం పోతున్నాను అంతే కదా. మీరు అనే ముద్ర. ఇప్పుడు ప్రార్థనలో లుకేమియా గురించి రాసి చాలామందికి అది చదివే వరకు నాకే తెలియదు. లుకేమియా అంటే రక్తం మూలగా, ఎముకల్లో ఉండే మూలగా పాడడం. మరి అవి పాఠకులకు తెలియాలంటే నేను ఇంకో నవలు రాయాలి మూలక గురించి. దానికన్నా అది రాసేస్తే అయిపోతుంది కదా. అది రాయటం వల్ల కాపీ కొడతాడరా అనిపిస్తుంది. జస్ట్ ట్రాన్స్లేటర్ అయిపోతామని అందుకని మానేశాను. కథకులు అవ్వరు కదా. తర్వాత మీరు మామూలుగా జ్ఞానం అనే దాన్ని ఎక్కువ మీరు చాలా చాలా జ్ఞానం వేరు, పాండిత్యం వేరు. రాముడికి తండ్రి దశరథుడు అని పాఠం చెప్పాడు అనుకోండి టీచరు. ఎగ్జామినేషన్లో రాముడి తండ్రి ఎవరు అని అడిగారు, దశరథుడు అని రాశాడు, 100కి 100 మార్కులు వచ్చినాయి. ఇది పాండిత్యం అండి. కానీ ఎగ్జామ్లో దశరథుడు కొడుకు ఎవరు అని అడిగాడు, వీడికి తెలియదు. వీడికి తండ్రి తెలుసు తప్ప కొడుకు తెలియదు. అది తెలివితేటండి. సో జ్ఞానం అంటే పాండిత్యం ప్లస్ తెలివి, ఇంకా చాలా ఉన్నాయి. అన్నిట్లో జ్ఞానంలో ముఖ్యంగా ఈ రెండే ఉంటాయి. సో మీలో చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నాడు కాబట్టి అది అకౌంట్స్ నథింగ్ బట్ మ్యాథమెటిక్సే కదా. సో ఆ మ్యాథమెటికల్ థింకింగ్ మీకు వచ్చేసింది. తర్వాత మీరు మామూలుగా ఈ వ్యక్తిత్వ వికాసానికి మీరు చాలా కొన్ని వేల ఉపన్యాసాలు ఇచ్చారు. మీరు మామూలుగా మీరు ప్రారంభంలో చెప్తుంటారు, మీరు ఏమంటారంటే నాకు స్టేజ్ ఫియర్ ఉండేది, పెద్దగా నేను ఉపన్యాసం ఉండేది అనేవాళ్ళు. దాన్ని ఎలా అధిగమించారు? అది పట్టాభిరామ్, బీవీ పట్టాభిరామ్ తెలిసే ఉంటుంది మీకు, బాబురావు పట్టాభి. అతను ఒక 100 మంది స్టూడెంట్స్కి నా క్లాస్ ఒకటి చెప్పు అన్నాడు. అతనే హాల్లోనే వెళ్ళి ఒక 4-5 రోజులు కష్టపడితే ఒక రంగంలో
నిష్ణాతుడైన వాడు ఇంకో రంగంలోకి ఈజీగా ప్రవేశించవచ్చు. టైప్ మిషన్ బాగా నేర్చుకున్నవాడు హార్మోనియం ఈజీగా నేర్చుకుంటాడు. అలాగా ఒక రైటర్గా ఉన్న నాకు రీడర్స్కి ఏం కావాలో తెలిసినప్పుడు 2-3 రోజులు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆడియన్స్కి ఏం కావాలో తెలిసిపోవటం ఎంతసేపు అండి. తెలుసుకున్నారు. ఆ టెక్నిక్ తెలిస్తే వచ్చేసింది. అది బీవీ పట్టారావుకి అవుతుంది ఖ్యాతి. సో మీరు బేసిక్గా తెలుగు వాళ్ళు, తెలుగు పూర్తిగా. ఇంగ్లీష్ని మీరు బాగా చదివారు, మంచి ఇంగ్లీష్ ఉంటుంది. పర్లేదండి, బాగా చదవలేదని తెలుసు. అంటే చదివినట్టు అనిపిస్తుంది మాకు. అంటే మీ రచన జ్ఞాపక శక్తి వల్లేనండి. ఇప్పుడు నేను కీట్స్, ఈట్స్, వర్డ్స్వర్త్, కోలరిడ్జ్, మిల్టన్, షేక్స్పియర్, బెర్నాడ్ షా పేర్లు చెప్పాను అనుకోండి. దట్ డస్ నాట్ మీన్ దట్ ఐ హ్యావ్ రెడ్ ఆల్ దీస్ పీపుల్. నాకు తెలుసు అంతే. కీట్స్, ఓడ్ ఆన్ నైటింగేల్, లేకపోతే ఓడ్ ఆన్ గ్రీషియర్నర్ను అలా 2-3 చదువు ఉంటాను. మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్, ప్యారడైజ్ గెయిన్ చదువు ఉంటాను. అలాగే ఈట్స్ తాలూకు మౌంట్ మెరు చదువుకుంటాను. వర్డ్స్వర్త్ తాలూకు అదే వాటర్ ఎవ్రీవేర్ నాట్ ఏ డ్రాప్, కాలరిడ్జ్ అనుకుంటాను. ఇలా కొద్దిగా చదువుకుంటాను. ఆ కొద్దిగా చదవటమే చాలా తెలుసన్న ఫీలింగ్ ఇస్తుందండి కోట్ చేస్తూ ఉంటే. కొంతమంది విపరీతంగా అన్ని చదివేస్తుంటారు. మీరు చెప్పిన దాన్ని బట్టి వింటే చాలామంది ఇంగ్లీష్ వాళ్ళని కానీ, నవళ్ళు కానీ, కథకులు కానీ, పెద్దవాళ్ళు డ్రామటిస్టులు కానీ, అలాగే తెలుగు కవులు కానీ, శ్రీశ్రీ లాంటి ఆధునిక కవులు కానీ అందరినీ మీరు చదివారంటే విపరీతంగా చదవలేదు. జాక్ ఆఫ్ చదివారు ఆల్ ఆర్ట్స్, బట్ కానీ దాన్ని మీరు పట్టుకొని ఎక్కడ అవసరం వచ్చినప్పుడు వాటిని వాడుతూ ఉంటామే. అది కాదు ఆర్ట్. అదొక ఆర్ట్ అంటే అదొక రకం మోసం కూడా. మోసం చేయడానికి ఆర్ట్ ఉన్నారు కదా, అదే అది కూడా కళ కదా. వీడు పండితుడురా అని చెల్లాను, నిజంగా పండితుడు అవ్వక్కర్లేదండి. అక్కడెక్కడ కోటింగ్ ఇప్పుడు మన స్వామీజీలు బాబాలు చేస్తూ ఉంటారు. అది వాళ్ళ అంటే వాళ్ళ వేషానికి, వాళ్ళు ఎంచుకున్న రంగానికి వాళ్ళు కోట్ చేయాలి. వాళ్ళు కూడా చాలా మంది మోసం చేసేవాళ్ళే. ఏదో 2 శ్లోకాలు చదివి, ఒక పద్యం చదివి, ఏదో ఆర్యోక్తో చదివితే అబ్బాయితో చాలా చదివేసేయడం అని ఒక పెద్ద పిక్చర్ మనకి ఇస్తారు వాళ్ళు. అవునండి. కానీ మీరు చాలా సిన్సియర్గా చెబుతున్నారు. నేనేమి ఏం చదవలేదు, పెద్దగా ఏం చదవలేదు, ఏదో అక్కడక్కడ కొన్ని చదివాను, వాటిని నేను బాగా లోపల తీసుకున్నాను, నా రచనలు నేను వాటిని ఉపయోగించుకున్నాను అన్నారు. నా వల్ల ఎవరికి ప్రమాదం లేదండి, కానీ వాళ్ళ వల్ల ప్రమాదం ఉంది. వాడు బారసాలకి పెళ్లి మంత్రం చదువుతాడు, నమ్మిన వాడేమో నాకేదో పుణ్యం వస్తుంది అనుకుంటాడు. అంతే కదా, తప్పు కదా అది. సరే, ఇంకోటి నాకు ఎప్పటి నుంచో మనసులో ఉన్నది, ఈ పేర్లు అద్భుతమైన పేర్లు పెట్టారు మీరు. అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మంచి పేర్లు పెట్టాలి అనేది మామూలు పేర్లు పెట్టడం కన్నా కొంచెం రేవంతు, ప్రవళిక, పాండిత్య ప్రకర్ష. బట్ అది ఒక రకంగా మంచిదే అయింది. తెలుగుదేశంలో ఇప్పుడు ప్రవళిక, అనూష, సునాదమాల, రేవంత్ ఈ పేర్లన్నీ కొత్తగా ఇంట్రడ్యూస్ అవ్వటం దీనివల్లే జరిగింది. ఇలా అందమైన పదబంధాలను పోగు చేయడంలో తిలక్ గారి ప్రభావం, అలసాన పెద్ద లాంటి వాళ్ళ ప్రభావం ఉందన్నాడు కదా. మీ ప్రారంభంలో భట్టుమూర్తి గురించి కూడా అన్నారు, రామరాజభూషణ గురించి అన్నారు మీరు. ఆయన మీకు ఎలా, ఆయన సాహిత్యం ఎలా? ఒక ఫస్ట్ నైట్ గురించి రాయాల్సి వచ్చిందండి. దాంట్లో గిరిక హీరోయిన్, వసు చరిత్ర కదా, వసు చరిత్రలో రాజు పేరు. ఆ ఫస్ట్ నైట్ బాగా వర్ణిస్తాడు. మన్మధుడు పక్కన పెడితే, ఒక రాజు కోటని ముట్టడించేటప్పుడు తన సైన్యాన్నితో లోపలికి వెళ్ళడంట, బయటే నిలబడి లోపలికి వెళ్ళి ఆహార పదార్థాలని కట్ చేస్తాడట. అప్పుడు లోపల సైన్యం యుద్ధం ఎప్పుడైపోతుందో అనే స్టేజ్కి వస్తారంట. అప్పుడు లోపల నుంచి ఇతని గూఢాచారి జెండా ఊపితే ఇతను లోపలికి వెళ్ళిపోతాడు, వాళ్ళందరూ సరెండర్ అయిపోతారు. దీన్ని శృంగారపరంగా రాశాడండి. ఈ వసురాజు అనేవాడు లోపలికి ప్రవేశించకుండా, బూతు లేదండి ఇందులో, లోపలికి ప్రవేశించకుండా ఆమె అంగాంగాల్ని తడుముతూ ఆమెల్ని నిస్సహాయరాన్ని చేసేట. అప్పుడు లోపల ఉన్న మన్మథుడు ఈమె తాలూకు మొలనూలు లోపల నుంచి చూపెట్ట, ఇంక రా, నువ్వు లోపలికి రావచ్చు అని చెప్పి. అప్పుడు నేను లోపలికి, ఇంతకన్నా బూత్ ఉంటుంది. దీన్నే శృంగారం అంటున్నారు. ఇప్పుడే రాశాను, అది నిన్న మొన్న రాశాను. దీనికి భట్టుమూర్తి ఉపయోగపడతాయి. ఇలాంటివి అసలు కొన్ని కోకొలలో ఉన్నాయి శృంగారాల మీద. మన ప్రబంధాలలో పూర్వ మహాకవులు వాటిలో వీటి మీద పుస్తకంగా నేను రాయాలండి. ఇవాళే వచ్చింది, మిమ్మల్ని చూసిన తర్వాత వచ్చింది ఐడియా, ఇవాళే వచ్చింది. ప్రబంధాల్లో శృంగార వర్ణాలు అని చెప్పి అందరికీ అర్థమయ్యే రీతిలో రాస్తే ఇంత బాగుంటుందా శృంగారం. ఈయన వాల్మీకి సామాన్యుడు, ఎంత శృంగారం రాశాడు. మామూలుగా అందరూ ఆ చలాన్ని తిట్టుకుంటారు, నేను రాసిన చాలామంది సరిగ్గా చదవలేదేమో అనుకుంటాను అన్నాడట. సో మీరు పొతన గారు ఎవరైనా కానీ శృంగారం అనేది దాన్ని మనం పాజిటివ్ అంశంగా తీసుకోవాలి కదా, బూత్ కాదు కదా. అది బూత్ కాదు, అసలు బూత్ అనేది ఏం లేదు. అదే బూత్ కాదు అసలు. యాక్చువల్గా రచనలో కూడా ఏమీ చెడు రచనలు అంటే ఏముండవు అండి.
ఈ పుస్తకం బాగాలేదు అంటాడు. పుస్తకం బాగాలేకపోతే బాగుందని చెప్పడానికి నువ్వెవడు? అవును, పుస్తకం నీకు నచ్చలేదు, అవును. నచ్చలేదు, నచ్చుతుంది అంతే. ఎవరి అభిరుచులు వేరే ఉంటాయి కదా. అభిరుచులు బట్టి ఉంటాయి. కొంతమంది శ్రీశ్రీ నచ్చుతాడు, కొంతమంది చలో నచ్చుతాడు. అంతే సార్. చందమామ కథలు అనేది ఒకప్పుడు చాలా ప్రసిద్ధమైంది. నేను రైటర్ అవడానికి కారణం అదేనండి. ఫస్ట్ చందమామ కథలు, సశేషం ఎప్పుడు పెట్టాలి, నెక్స్ట్ మంత్ ఎలా చదివించాలి, ఇదంతా చందమామ నుంచి నేర్చుకున్నవి. సులభ శైలి అంటే మీరు ఇందాక వాల్మీకి అన్నారు, కథాంశము ఎలా మొదలు పెట్టాలి, ఆయన ముందే మొత్తం ఊహించేసుకొని దాన్ని నడపటము, ఇదంతా క్లైమాక్స్ ఊహించుకొని ముందు మొదలు పెడితే మంచి రచన అవుతుంది. ఈ సైన్స్ అంతా ఆయన దగ్గర నేర్చుకోవాలన్నారు. మాయాబజార్ అంటే సినిమా, దాన్ని ఎలా చూడాలి సార్? నేను చూడలేదండి. నేను సినిమాలు చూడండి ఫస్ట్ పాయింట్. అంటే మీరు ఎక్కువ మంది ఎక్కువ కాలం చదివించడం అనే గొప్ప రచనకి ఉదాహరణ అయితే, అలాగే మాయాబజార్ కూడా ఎక్కువ సార్లు ఎక్కువ మంది ఎక్కువ ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నారు కదా. మీరు ఎందుకు దాన్ని అనిపించలేదు సార్ చూడాలని? అది చూస్తే దాని మీద ఉన్న ఇది ఊహల్లో ఉన్న ఇది పోతుందేమో అని. వెన్నెల ఆడపిల్లలో లాస్ట్ హీరోయిన్ అప్పటివరకు కనబడదు అసలు. ఆమె చిత్తి మీద, శవం మీద అది ఉంటుంది, దాని మీద పాడి మీద ఉంటుంది. అప్పుడు వీడు చూడను అంటాడు. నేను ఇప్పటివరకు ఆ అమ్మాయిని ఊహించుకున్నాను, అది చూస్తే అభిప్రాయం తప్పిపోతుంది, నేను చూడని వెళ్ళిపోతాడు. అలాగా మాయాబజార్ చూస్తే ఇప్పటివరకు చాలామంది చెప్పారు కదా అద్భుతం అద్భుతం అని, అది తగ్గిపోతుందేమో నా భయం. అసలు మీరు థియేటర్లో కూడా చూడలేదా సినిమా? అవునా? నేను అసలు సినిమా బాహుబలి సార్ ఇది చూద్దాం. మాయాబజార్ అనేది చూడలేదండి. అది పెద్ద న్యూస్. ఇది మాయాబజార్ చూడలేదు మీలాంటి ఒక రసికత, రసాత్మకత. మాయాబజార్ ఏ సంవత్సరం రిలీజ్ అయింది? 57. అంటే నాకు అప్పుడు 9 ఏళ్ళు. ఆ 9 ఏళ్ల వయసులో మాకు సినిమాలు చూసేంత డబ్బులు లేవు. ఫస్ట్ పాయింట్. మేము సినిమాలు చూడటానికి డబ్బులు వచ్చే టైంకి మాయాబజార్ 25 సంవత్సరాల సినిమా అయిపోయింది. ఇంకా అలా పాయింట్. సార్ ఇందాక మీరు దేవులపల్లి కృష్ణశాస్త్రి గురించి అన్నారు సార్. అది ఎందుకు దేవులపల్లి ఎలా కనెక్ట్ అయ్యాడు మీరు ఆయనకి? ఆయన ఆనంద బ్రహ్మ సీరియల్లో ఆయన పాటలు చాలా వాడుకున్నామండి. ఆయన కృష్ణశాస్త్రి అంటే ఊరికే కొలని నీరు ఉలికి ఉలికి పడుతోంది, ఓరగా నెమలి పింఛమార వేసుకుంటుంది, అసలే ఆనదు చూపు ఆపై ఈ కన్నీరు, తీరా దయచేసినాక నీ రూపు తోషదయ్యయ్యో ఓ రామ అంటుంది శబరి. అలాగే కౌశల్యాదేవి రాముడు ఏడుస్తూ ఉంటాడు చందమామ కాని. ఎందుకు ఆ చందమామ అందరాడనా ఓ కన్నా, అందగాడనా నీకన్నా. ఇలాంటివన్నీ నా భావాల్లో కూడా నా దాంట్లో ఎక్కువ కనబడతాయి. వాటికి ప్రేరణ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తన నీడ సైతం ఆరుద్ర అనుకుంటా. సార్ తర్వాత మామూలుగా పెద్దవాళ్ళు అంటుంటారు ఒక ఏజ్ తర్వాత మెమరీ తగ్గుతుందని. మీరు అలవోకగా అప్పచెప్పేస్తున్నారు కదా, అది ఎటువంటి దాని ఆ పవర్ ఎలా సంపాదించాలి? మెమరీ తగ్గడానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒక భావబంధాలు ఎక్కువైతే మెమరీ తగ్గిపోతుంది. అమెరికాలో ఉన్న నా కొడుకు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఇలాంటి భావాలు ఎక్కువయ్యే కొద్దీ మెమరీ వాడి మీద ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, చెత్త ఎక్కువయ్యే కొద్దీ మెమరీ తగ్గిపోతుంది, ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఇవన్నీ లేనివాడికి మళ్ళీ అల్జీమర్స్ డిసీజ్ అలాంటివి వస్తే తప్ప మెమరీ తగ్గడం అంటే ఏముండదు. చాలా ధన్యవాదాలు సార్. మీరు గొప్ప విషయాలు నాతో అనుకోను కానీ చెప్పించారు ఏమాత్రం ఉన్నా. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వ్యూస్ ఇన్ మై లైఫ్. ఇలా ఎవరు అడగలేదండి. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ బ్లెస్డ్. మొత్తం మీద గొప్ప వరపు వారి వంశం అనిపించారు. ఐఎమ్ బ్లెస్డ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.